సామాజిక పెన్షన్లు 3,000 రూపాయలకు పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు కాకినాడలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హాజరైన అశేష జనాన్ని ఉద్దేశించి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కారణంగా ఆయన ఆయన జనాలతో చాలా ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆయన చూపించే ఎఫెక్షన్ లవ్ అనేది ఆ చేతుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఆ ముసలావిడ మాట్లాడుతూ ఆమె మాట్లాడేసిన అయిపోయిన తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో కొడుకునో మనవన్నో కదా ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు అట్లా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతకు మించిన లవ్ అండ్ ఎఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడే తను జనానికి కనెక్ట్ అవ్వడంలో సక్సెస్ అయ్యారు. సో కాకినాడ సభలో కూడా విపరీతమైన క్రేజ్. ఆయన మాట్లాడుతున్నంతసేపు సీఎం సీఎం అని అరుస్తూనే ఉన్నారు. ఈవెన్ మహిళలు కూడా పైకి లేచి నిలబడి జెండాలు తిప్పుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తిప్పుతూనే ఉన్నారు. ఒక రేంజ్లో రీసౌండ్ ఇచ్చింది కాకినాడ సభ కూడా. అండ్ ఆ వేదిక మీద నుంచి ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ కట్గా తన ప్రభుత్వ పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి ఆయన అధికారంలో ఉంటే ఏ విధంగా చేస్తాడనే దానికి చాలా క్లియర్ కట్గా డిఫరెన్సులు చెప్పే ప్రయత్నం చెప్పారు. గత ప్రభుత్వంలో ఎన్నికలు వస్తున్నాయి కొన్ని నెల రోజులు అనగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తాడు అని చెప్పి భయంతో ఒక నెల రోజుల ముందు ఏ విధంగా చంద్రబాబు కొంచెం పెన్షన్ పెంచాడో, మాట ఇచ్చి ఏ విధంగా చంద్రబాబు తప్పుతాడో, ఏ విధంగా దత్తపుత్రుడు సొంతపుత్రుడు చంద్రబాబు దుష్ట చతుష్టయం మరో మీడియా సంస్థలు కలిసి జనాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయో, జనాలకు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నాయో, వాళ్ళు మళ్ళీ దోచుకోవడం కోసం ఏ విధంగా మోసాలు అబద్ధాలు చెబుతూ జనాల మధ్యకు రాబోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనానికి గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. తన ప్రభుత్వ కాలంలో చేసిన మంచిని వివరించుకుంటూ ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఏ విధంగా ఇళ్ల నిర్మాణాలు ఇచ్చాం, ఏ విధంగా ఇంటి నిర్మించాం, ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచుకుంటూ పోయాం, ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ తూచా తప్పగా పాటించి అమలు చేసుకుంటూ వెళ్ళామని అన్ని విషయాలను చెబుతూ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళ కుట్రలు కుతంత్రాలు అసూయలు జలసీలు పతాక స్థాయికి చేరుకోబోతున్నాయి. మీ బిడ్డ ఒక్కడిని అడ్డుకోవడం కోసం ఆ రాక్షస మూకంతా ఏకం కాబోతూ ఉంది. నెక్స్ట్ ఇక మేనిఫెస్టో అని, ఎందుకంటే అమలు చేసేది అయితే కదా మేనిఫెస్టో అని చెప్పి మీ ముందుకు వస్తారు. జనాలను మోసం చేయడం కోసం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. బెంచ్ కారు ఇస్తామంటారు, ఇంటికి కేజీ బంగారు ఇస్తామంటారు. అయినా కూడా వీళ్ళు అధికారంలోకి వస్తామని చెప్పే నమ్మకం లేదు. వాళ్ళ మాటలు జనాలు నమ్మరు. రకరకాల కుట్రలకు, రకరకాల కుతంత్రాలకు, రకరకాల అసూయలకు వాళ్ళు తెరలేపుతూ ఉన్నారు. కుట్రలు కుతంత్రాలు ఇంకా పెరిగిపోబోతున్నాయి, ఇంకా పెరుగుతాయి. అవసరమైతే వాళ్ళు కుటుంబాలను కూడా చీల్చి చిచ్చు పెడతారు. 2 సార్లు అన్నారు సేమ్ పదం. కుటుంబాలను కూడా చీలుస్తారు, కుటుంబాలను కూడా చీల్చే ట్రాప్ వేస్తారు, కుటుంబాలను చీల్చి చిచ్చు పెడతారు అని. సో ఇట్స్ వెరీ క్లియర్ కట్. షర్మిల గారి రాజకీయ వ్యవహార శైలికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కమెంట్ చేశారు. ఇండైరెక్ట్గా చేసిన కుటుంబాలను కూడా చీలుస్తారు ఈ దుర్మార్గులు అని చెప్పడం నేరుగా షర్మిల గారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని చెప్పి క్లియర్ కట్గానే అందరికీ అర్థమైంది. సో వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ఎలాంటి కుట్రలైనా చేస్తారు. ప్రజలుగా మిమ్మల్ని మోసం చేస్తారు, కుటుంబాలలో చిచ్చులు పెడతారు, ఎలాంటి అసూయ అశాంతి పనులకైనా తెరలేపుతారు. తస్మాత్ జాగ్రత్త. వీళ్ళ ఎయిమ్ ఒకటే, ప్రజలకు మంచి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చొల్లేకున్నారు, వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేస్తే చొల్లేకున్నారు, వాళ్ళ దోపిడీకి మీ బిడ్డ అడ్డున్నారు అని చెప్పి కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉన్నారు అని చెబుతూ ఓ దత్తపుత్రుడున్నాడు, అవినీతి చేసి జైల్లో చంద్రబాబు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పరామర్శించి బయట పొద్దు ప్రకటిస్తాడు. ఇచ్చిన మాట చంద్రబాబు అన్నీ తప్పుతూ ఉన్న మాట తప్పావు, మేనిఫెస్టో అమలు చేయని చెప్పి ఈ దత్తపుత్రుడు ఏ రోజు చంద్రబాబుకి లేఖ రాసిన పాపాన పోలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాకినాడ వేదిక మీద నుంచి ప్రసంగం చేశారు. హైలైట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ సాయంత్రం తెలుగుదేశం పార్టీ మీడియాకు డిబేటబుల్ పాయింట్స్ కూడా, నా మాట నోట్ చేసుకోండి.
సాయంత్రం డిబేట్స్లో అంశం కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కుటుంబాలను చీలుస్తారు, చీల్చే ట్రాప్ వేస్తారు, వాళ్ళ అవసరం కోసం చీలుస్తారు అని ఇదే అంశం మీద డిబేట్ పెడతారు. ఇంకా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ చెల్లెల మీద, బాబాయ్ మీద, తమ్ముడి మీద, తల్లి మీద, భార్య గారి మీద రకరకాలుగా అందులో పాల్గొన్న అంతరిక్ష మేధావులు మాట్లాడుతూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి, జరగబోయేది అదే.